చేయబోతున్నాం. వావ్, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. దానికోసం ముందుగా 2 గంటలు నానబెట్టుకున్న నెత్తళ్ళు, అలాగే కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, అలాగే కరివేపాకు. ఈ మసాలా పేస్ట్ కోసం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇక మొదలెడదామా. పాన్ లో మనం 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా మరిగాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని వేసేసి కలుపుదాం. ఇలా మనం ఆనియన్స్ కలుపుతూ ఉండగా ఒక 5 మినిట్స్ కి మనకి గోల్డెన్ కలర్ అనేది వస్తుంది. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ మసాలా పేస్ట్ మనకి ఫ్రిడ్జ్ లో 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి నాన్ వెజ్ కర్రీస్ లో కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ మసాలా పేస్ట్ అనేది మనం పచ్చి వాసన పోయేదాకా కలుపుదాం. ఇలా కలపడం వల్ల మనకి తింటున్నప్పుడు పచ్చి వాసన అనేది రాదు. తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా మనం ముందు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేదాకా బాగా మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న నెత్తళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకున్నాక ఆ నెత్తళ్ళు అనేవి మునిగే వరకు మనం వాటర్ పోయాలి. ఇలా మనం వాటర్ పోసాక ఒక 2-3 మినిట్స్ మనం అలా కలిపి అప్పుడు మనం మూత పెట్టాలి. ఇలా మనం 10 to 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ ఆయిల్ అనేది మనకి పైకి తెలుస్తుంది. అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం లాస్ట్ మనం గరం మసాలా వేసి తిప్పుదాం. అంతే, యమ్మీ యమ్మీ నెత్తళ్ళ కూర రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.